నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 21 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు ఏకాదశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు తిది దశమి ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు మాత్రమే. తదుపరి ఏకాదశి తిది ప్రవేశము. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 7 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి భరణి నక్షత్రము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుంచి మళ్ళా ఉదయము 6 గంటల వరకు వర్జం ఉంది. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 31 నిమిషం నుంచి ఉదయం 8 గంటల 23 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 2 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 58 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 43 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 21 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఆ రాశుల మీద ఎట్లా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే ప్రధాన గ్రహాలు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు, బుధుడు తులారాశిలో ఉండి వృశ్చికంలోకి వచ్చాడు, చంద్రుడు కుంభంలో ఉండడం వల్ల మంచి ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. శుక్రుడు శని మరియు ప్రస్తుత రాశుల్లోనే సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యక్తిత్వంలో స్పష్టత ఏర్పడుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి, కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతోంది. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడము. తదుపరి వృషభ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక స్థితి బలపడే అవకాశము, కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది. వీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యేటట్టుగాను, కార్య సాధన చేసుకునేటట్టుగా గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయానికి సందర్శించడము, గణపతి ఆలయంలో మీ పేరిట పూజ కానీ లేదా హోమం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రయాణాలు సాఫీగా సాగుతాయి, ప్రయాణాల మూలకంగా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. పెద్దల పరిచయాలు ఏర్పడతాయి. నూతన విద్యా వృత్తి అవకాశాలు, విద్యార్థులకు కొత్త అవకాశాలు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, వ్యాపారస్తులకు కూడా కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజుని నిర్లక్ష్యం చేసుకోకండి. పరిహారంగా శివాలయంలో శివ పూజ తప్పనిసరిగా చేయించుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ సూచనలు కానీ ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయం కానీ దుర్గామ్మవారి ఆలయం కానీ దర్శించినట్లయితే కొంత గ్రహదోషాలు పోయే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో వృద్ధి, పెట్టుబడులకు ఇది చక్కని సమయము. దీంతో పాటు ఆర్థిక లాభాలు, ఏ అంశంలోనైనా సరే ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ధనపరంగా మీరు ఏది చెయ్యాలని అనుకున్నా అది వృద్ధి అయ్యేటట్టు కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు కానీ హోమాలు కానీ జపం కానీ చేయించుకునేటప్పుడు నియమాలు తప్పనిసరిగా పాటించండి. మాంసాహారము మద్యాన్ని ఈరోజు నిషేధించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చదువులో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడాలు, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు విస్తరణ కోసం కానీ లేదా
విదేశాలలో మీరు పెట్టుబడులకు పెట్టడానికి కానీ, మీ వ్యాపారం పెట్టుకోవడానికి కానీ ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉండబోతోంది. శుభకార్యాలు చేసేందుకు ధనము ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ రోజు ఈ 2 రోజులు గుర్తుపెట్టుకొని గణపతి పూజ చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను దర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా గతంలో ఏవైనా ఇబ్బందులు ఉండడం కానీ, తీరని అప్పులు కానీ, లేదా ఎవరైనా మీకు ఇవ్వవలసినది దాటవేయడం కానీ చేసినట్టయితే కనుక అవన్నీ ఇప్పుడు సానుకూలంగా మీ చేతికి వచ్చేటట్టు, రుణాలు తీరిపోయేటట్టు గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కుటుంబ పరంగా ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే, అది గృహం కావచ్చు, వివాహం కావచ్చు, ఏవైనా సరే మీకు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. ఇది మీకు చెప్పదగిన పరిహారము. నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ కానీ లేదా దానం కానీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. మీకు కొన్నాళ్లుగా వేధిస్తున్న సమస్యలు ఏవైనా ఉంటే అవి తీరిపోయేందుకు అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ కార్యం చేయాలనుకున్నా దానికి ఈ రోజు చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో ఆకు పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ప్రయాణాలు విజయవంతంగా సాగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు వచ్చి రావడము, దీనితో పాటు ప్రముఖుల యొక్క పరిచయాలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు విశేషంగా ఉన్నాయి. ఆ రంగంలో ఏ రంగాలలో ఉన్నారో ఆయా రంగాల్లో ఉన్న వారికి ధనము రావడము, ఆర్థికంగా లాభాలు చేకూరడము, కార్య జయము, కార్య సిద్ధి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబం అన్యోన్యంగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించి గతంలో వెనక్కి వెళ్ళిపోయినవి ఏదైనా కావచ్చు, ఆగిపోవడం కానీ, వెనక్కి వెళ్ళిపోవడం కానీ, పోస్ట్పోన్ అవ్వడం కానీ, అలాంటివన్నీ ఈరోజు తిరిగి మళ్ళా సాఫీగా సాగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలు కానీ, దత్తాత్రేయుడు ఆలయం కానీ, లేదా దుర్గామ్మవారి ఆలయం కానీ దర్శించి అక్కడ మీ పేరిట యథాశక్తి దానము, పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తరువాత మకర రాశి వారికి, ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ప్రయోజనాలు రావడము, ప్యాకేజీ పెరగడము, విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు చేసుకోండి. అయితే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆర్థికంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దాంతోపాటు వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు కానీ, లేదా కొత్తగా వ్యాపారంలోకి వద్దాము అని అనుకున్న వాళ్లకు ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అన్ని సానుకూలమైన ఫలితాలు, మంచి ఫలితాలే ఈ రోజు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కానీ, విద్య, ఉద్యోగం, వ్యాపారము, ఇలా ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వాళ్ళకైనా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము, మీకు ఇష్ట దైవము లేదా మీ కులదైవము లేదా మీ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఉద్యోగస్తుల్లో విదేశాలకు మిమ్మల్ని సిఫార్సు చేసే అవకాశం కూడా కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా ఇది సరైన సమయము. ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి ప్రత్యేకమైన పూజ కానీ, జపం కానీ, హోమం కానీ మీ శక్తి కొద్దీ చేసుకోండి. మాకంత స్థాయి లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం నల్లని వస్త్రాలను
దానంగా ఇచ్చినా కూడా తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ రంగంలో ఏం చేస్తే అలాంటివి జరుగుతాయి అనేది యోచన చేసి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, సూచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయం కానీ, దుర్గామ్మవారి ఆలయం కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా దైవాలయానికి వెళ్ళినట్టయితే కనుక అక్కడ మీ యొక్క సమస్య చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.